భారతదేశ గడ్డపైన జీవిస్తున్న ప్రతి వ్యక్తి జీవించే హక్కును, స్వేచ్ఛ హక్కును, ఏ మతాన్నైనా అనుసరించే హక్కును ఇవన్నీ మనకు రాజ్యాంగం కల్పించింది. భారతదేశానికి రాజ్యాంగం ఒక వెన్నెముక లాంటిది. మంచి చెడు తెలిసిన మనందరినీ మంచి మార్గంలో నడిపించే ఒక అమ్మ లాంటిది. ఈరోజు ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వీచేసినటువంటి జై భీమ్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గుండాల కిరణ్ కుమార్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్. Once again, happy Republic Day అన్న. Thank you so much and same to you. Thank you. ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ అన్న గారు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా అన్నగారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించినటువంటి స్టడీ సర్కిల్ యూట్యూబర్ మిస్టర్ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర పండగ జరుపుకునే రోజున భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం ఏర్పడి 1949 నవంబర్ 26 రోజున ఆమోదించడం జరిగింది. తదుపరి 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది. ఈ అమల్లోకి వచ్చిన రోజు నుండి భారత ప్రభుత్వ చట్టం 1935 మరియు భారత స్వాతంత్రోద్యమ చట్టం 1947ని రద్దు చేయడమే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా మహిళల అభివృద్ధిని, వారి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని స్వేచ్ఛ సమానత్వంతో మరియు ఆర్థిక అసమానతలను తొలగించి ఆర్థిక సమానత్వంతో ప్రతి ఒక్కరూ కుల భేద లింగ వర్ణ భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం న్యాయం చేసే లాగున, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అదే క్రమంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ మరియు 22 భాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం, మన భారత రాజ్యాంగంలో లౌకికవాదానికి ప్రధాన అంశంగా భావిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ కుల మతాల లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించేలాగున లౌకిక పరమైనటువంటి కాబట్టి రాజకీయ నేతలు అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా కాకుండా నువ్వు నమ్మే నీ దేవుణ్ణి కూడా భారత రాజ్యాంగం భద్రతగా ఉంచుతుందని గుర్తు చేస్తూ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయంగా ఆర్థికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక సమానత్వంతో ప్రజలందరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించే విధంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఎంఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మిస్టర్ రాజశేఖర్ గారు పేద విద్యార్థుల కోసం ఎంతో ప్రయాసతో ఆయన స్వతంత్రంగా అర్థమెటిక్, రీజనింగ్,
బోధనతో అందరినీ ఆకట్టుకునే విధంగా అందరికీ ఉచితంగా విద్యను అందిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతోమందిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆయనను ఫాలో అయితే ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించే అవకాశం వస్తుంది. దయచేసి మీరందరూ ఎంఆర్ స్టడీ సర్కిల్ను ఆదరించాలని మా జైబీఎం ఆర్గనైజేషన్ తరఫున కూడా మేము వెన్నంటే ఉండి ఎల్లప్పుడూ ఆయనకు తోడ్పడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భీమ్.